నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు. గ్రామంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. ఆర్మూర్లో పెరిగిన కోతుల బెడద. కోతుల గుంపుతో భయాందోళనలో ఆర్మూర్ ప్రజలు. ఫతేపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న కళ్యాణ మహోత్సవం. విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సిద్ధులగుట్ట చుట్టూ సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. భగవతి యొక్క దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే రుద్రస్వరూపం శివానుగ్రహం కలుగుతుంది. వేస్తే ఏం జరుగుతుంది? క్షేమకరం అవుతుంది, ఇంట్లో క్షేమకరం అవుతుంది. 3 వత్తులు వేస్తే ఏమవుతుంది అంటే పిల్లల యొక్క లేకపోయినా 3 వత్తులు వేస్తే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటుంది. 4 వత్తులు వేస్తే సౌభాగ్యకరం. ఒక ఆడపిల్ల సుమంగలిగా ఉండాలంటే కారణం ఈ యొక్క 4 వత్తులు వేస్తే సౌభాగ్యకరం. 5 వత్తుల యొక్క దీపం వేసి వెలిగిస్తే పంట అనుగ్రహం కలుగుతుంది. 6 వత్తులు వేస్తే ఈ అరిషడ్వర్గాల నుండి మనం విముక్తి పొందినటువంటి వాళ్ళంతా. 7 వత్తులు వేస్తే 7 వత్తుల యొక్క రూపం వల్ల సప్త ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడదపై అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కోతులు విస్తృతంగా రోడ్లపై పర్యటిస్తూ ఇళ్లలో చొరబడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో కోతులు దర్శనమిచ్చాయి. కోతుల నివారణపై మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి సారించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాబోయే రోజుల్లో పల్లెల్లో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకాన్ని పెంచుకున్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం అందుకు నిదర్శనమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, రానున్న రోజుల్లో పల్లెల్లో ప్రజాపాలన కొనసాగిస్తామని తెలిపారు. 25,000 పై చీలుకు మెజార్టీతో నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం ఎంతో శుభ పరిణామం. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బడుగు బలహీన వర్గాల వాళ్లకు అండగా ఉండడానికి ఇదొక నిదర్శనం. మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒక బలహీన వర్గాల బిడ్డ, యువకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉండి ఆయన వెన్నెంటుండి ప్రతి ఇంటింటికి ఆయన ఎంబడ తిరిగి ఆయనను ఒక పెద్ద మెజార్టీతో గెలిపించడంలో మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర, రేవంత్ రెడ్డి గారి పాత్ర, అలాగే మంత్రుల పాత్ర మరువలేనిది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు మరి జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డలు మరి తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు కొన్ని కారణాల వల్ల అమలు కాకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ మరి అభ్యర్థులకు ఇచ్చి అలాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలను, యువకులను, మరి అనుభవకులను కూడా గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలబడి అందరినీ కూడా మరి పెద్ద ఎత్తున గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నడుం బిగించి రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో కూడా ప్రజాపాలన జరగాలి. ఒక నిరంకుశ అరాచక పాలనను అనగదొక్కి 10 ఏళ్ల నిరంకుశ పాలన అనగదొక్కి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి పల్లెలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో భీమన్న కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆదినాయక్ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భీమన్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం గ్రామంలో పురవీధుల గుండా స్వామివారి విగ్రహాల ఊరేగింపు చేసుకుని డప్పు వాయిద్యాలతో ఆలయం వరకు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అలాగే ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు సేకరించి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన గోడాప్రతులను ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేటి యువత డ్రగ్స్ వైపు కాకుండా సన్మార్గంలో నడుస్తూ మంచి జీవితాన్ని ఎంచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సిపి సాయి చైతన్య అన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ రేంజర్, ఏడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల యువతకు క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఇట్టి క్రీడలలో 26 టీంలు పాల్గొనగా గెలుపొందిన క్రీడాకారులకు మరియు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా మెమోంటోలను అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత పట్టుదలతో చదువుతూ పట్టుదలతో క్రీడలలో సైతం రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అలాగే చదువు, క్రీడలపై దృష్టి సారిస్తేనే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పట్టుదలతో మంచి స్థానంలో స్థిరపడాలన్న ఆలోచనతో ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐలు విజయ్, వెంకటనారాయణ, కృష్ణ, ఎస్ఐలు రమ, మచ్చేందర్, శ్రీ చంద్రమోహన్, సునీల్, పోలీస్ కానిస్టేబుల్, యువకులు తదితరులు ఉన్నారు. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏది లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ యొక్క సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని. మీరు ఇదే మెసేజ్ ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి. మీ దగ్గర ఎవరైనా డ్రగ్స్ వైపు కానివ్వండి, ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ, లేదంటే టీజీఏఎన్బి వాళ్ళ యొక్క నంబర్, ఈగల్ టీమ్ ఉంది, వాళ్ళ యొక్క నంబర్ కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావటానండి. సే నో టు డ్రగ్స్, say yes to life, say no to drugs, say yes to sports. కమర్పల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నూకల లక్ష్మికి 19,500 రూపాయలు, సుంకేట గణేష్కు 24,500 రూపాయలు, పత్రి లక్ష్మికి 36,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చెక్కులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, బుజ్జి మల్లయ్య, అజ్మత్ పాషా, గోవింద్ శేఖర్, సల్లూరు గణేష్ గౌడ్, సంపంగి నాగరాజు, అబ్దుల్ అజర్, పుజారి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని కోరారు. నందిపేట్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం దాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాద బీమా 30 లక్షలు కట్టాలని, జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ఆన్లైన్లో ఎక్కని వారి పేర్లను ఎంట్రీ చేయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దేవన్న, గ్రామ పంచాయతీ నాయకులు షాపూర్ పోషెట్టి, భాస్కర్, ముత్యం, లింగన్న, రసూల్, సావిత్రి, చిన్నయ్య, ఆశీర్వాదం, రషీద్ తదితరులు పాల్గొన్నారు. అవే వాగ్దానాలను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అందుకే మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, మా గ్రామ పంచాయతీ వర్కర్స్ని పర్మిట్ చేయాలని చెప్పేసి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి వచ్చినాము.
దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంబడిని పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ముందుగా పోరాటాలకు వెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి పంచాయతీల మీద కక్ష బట్టి అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటిని కూడా నియంత్రించాలని చెప్పి ఇక్కడ నందిపేట మండలంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు సంబంధించిన సమస్యలను కూడా స్థానిక ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొచ్చి వెళ్ళాం. సార్ కూడా సానుకూలంగా కార్మికుల పక్షాన నేను ఏ చిన్న సమస్య ఉన్నా నా పరిధిలో పరిష్కారం చేస్తానని చెప్పి మాట ఇచ్చినారు. ఆ సార్కు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులందరం కూడా గట్టిగా ఐక్యంగా ఉండి మనం ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. పోరాడకుండా మన బతుకుల్లో మార్పు లేదు. మనకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మనం అందరం గట్టిగా మూటిగా పోరాడతాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు కానీ లేకపోతే అధికారులు కానీ వీళ్ళకు కొద్దిగా మానవీయ కోణంలో సహకరించాలని కోరుతా ఉన్నాం. చిన్నదానికి పెద్దదానికి కారాలేసి ఇబ్బంది పెట్టద్దని చెప్పి కూడా సెక్రటరీలకు మేము పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పంచాయతీ కార్మికులు కూడా మీ తోబుట్టువులే, వాళ్ళందరూ కూడా కష్టపడితేనే ఆ పంచాయతీకి పేరు ప్రతిష్ట వస్తుందనే విషయాన్ని గమనంలో పెట్టుకోండి. దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం సిపిఐఎంఎల్ మాస్ లైన్ దర్పల్లి సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రామ్మడుగు గ్రామానికి చెందిన 1150 సర్వే నెంబర్లో పట్టాలు పొందిన లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల కింద పేదలను గుర్తించి కబ్జా ఉన్న పేదలందరికీ 270 మందికి పట్టాలు చేసి డిజిటల్ పాస్బుక్ సైతం ఇచ్చిందని, అయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం సిఎల్డిపి పథకం కింద లక్షల డబ్బులు హెచ్చించి భూమి చదును అభివృద్ధి పనులను చేసి ఒడ్లు సైతం పోశారని అన్నారు. పంటలు పండించుకుందామనుకున్న సమయంలో అటవీశాఖ అధికారులు నిస్సిగ్గుగా మా భూమి లేని పేదలను అడ్డుకోవడం సిగ్గుచేటని తెలిపారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రెవెన్యూ అటవీ శాఖ జాయింట్ సర్వే చేస్తామని హామీ ఇచ్చి కూడా ఏళ్లు గడుస్తున్నాయని అన్నారు. లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి వివరించితే భూమి మీదకు పోయి చదును చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. భవిష్యత్తులో సమస్య వస్తే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. మేము జాయింట్ సర్వే చేస్తామని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు కూడా తప్పించుకొని తిరగడం అనేది జరిగింది. పోయిన ఎంఆర్ఓ గారు మేము జాయింట్ సర్వే చేస్తున్నాం, జాయింట్ సర్వే పిలిపిస్తున్నామని చెప్పేసి కాగితాలు చూపించారే తప్ప ఎక్కడ కూడా జాయింట్ సర్వే చేయలేదు. ఇప్పటికైనా ఈ మేడం గారు స్పందించి ఈ బాధితులకు 15 గుంటల భూమిని అప్పచెప్పే విధంగా ముందు జాగ్రత్తగా ముందుకు నడవాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ లేని ఎడల భూమి తప్ప ఇంకొకటి లేదు, భూమితోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ భూమి రాకపోతే ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ సమస్య కూడా పరిష్కారం తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దిశగా పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్లో నూతనంగా ఎన్నికైన జిల్లా శాఖ ప్రతినిధులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు. ఈ సందర్భంగా ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, ప్రాణ నష్టం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు ముఖ్య సందేశంలా ఇలా తెలిపారు. రోడ్డు భద్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఐఎంఏ నిజామాబాద్ బ్రాంచ్ మరియు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తం ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సూచనల మేరకు త్వరలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 4 లబ్ధిదారులకు 1,50,000 రూపాయల విలువగల చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయటం జరుగుతుందని, సీఎం సహాయ నిధి చెక్కులను అందించి వారికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సంపత్ రెడ్డి, రాములు, భానుచందర్, రమేష్ రెడ్డి, భాస్కర్, అఖిల్ యాదవ్, తలారి హేమంత్, నరేష్, రంజిత్ తదితరులు ఉన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కార్తీక మాసంలో పూజలు చేయడం ఎంతో పవిత్రత ఉంటుందన్నారు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పేర్కొన్నారు. కార్తీక మాస సోమవారం శుభాకాంక్షలు, శుభాభినందనలు. 12 మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యక్షంగా శివ పార్వతులు భూమి మీద సంచరిస్తున్నారనే చరిత్ర చెప్తుంది.
అంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో సనాతన హిందూ ధర్మం గత 11-12 సంవత్సరాల నుండి ముఖ్యంగా అయోధ్య ఆలయ నిర్మాణం తర్వాత ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఎక్కడా కూడా ప్రత్యేకమైన దినాల్లోనే కాకుండా ఆలయాల్లో భక్తులు పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా దానికి చాలా సంతోషకరమైన విషయం. సనాతన హిందూ ధర్మం, మనము ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. హైదరాబాద్లో జరిగిన ఎన్ఎస్ఎన్ కరాటే పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర టీపీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కరాటే లీగ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై యువ ఆటగాళ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు రామస్వామి, కీర్తన్, నాని, శ్రీపాల్, హరీష్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కరాటేను ప్రజాదరణ పొందిన మాస్ గేమ్గా తీర్చిదిద్దాలన్నారు. కరాటే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించబడుతుంది. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసేలా స్టాండర్డ్స్ పెంపు అవసరమన్నారు. ఇలాంటి పోటీలు ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరగాలని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యార్థులను నమ్మించి వంచడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎద్దేవా చేశారు. 2018 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు ₹3,116 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 2023 మేనిఫెస్టోలో విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అయ్యప్ప భక్తులు శబరిమల వరకు చేస్తున్న పాదయాత్ర 400 కిలోమీటర్ల వరకు చేరుకుంది. సువర్ణ భూమి మహాపాదయాత్రలో భాగంగా నిజామాబాద్ నుండి 1వ తేదీ నవంబర్ నుండి బయలుదేరి ఇప్పుడు వెల్దుర్తి తిక్కనరసింహస్వామి చేరుకుంది. 470 కిలోమీటర్ చేరుకుందని భక్తులు తెలిపారు. నిజామాబాద్ నుండి నందుగురుస్వామి రాజు, స్వామి జగదీష్, స్వామి రాజేందర్, స్వామి సాయిరెడ్డి, స్వామి సుధాకర్, స్వామి గంగప్రసాద్, స్వామి భార్గవ్, స్వామి సాయి చరణ్ పాల్గొన్నారు. 25న నిజామాబాద్ నుంచి 11 మంది స్వాములు బయలుదేరినాం. స్వామి వారిలో నందకిషోర్ గురుస్వామి, రాజేందర్ స్వామి, జగదీష్ స్వామి, భార్గవ స్వామి, వేణు స్వామి, రాజు స్వామి, సుధాకర్ స్వామి, సాయిరెడ్డి స్వామి, సన్ని గంగాప్రసాద్ స్వామి, సన్ని డీజే స్వామి వీరందరము బయలుదేరాం. స్వామి నిన్న రాత్రి చిన్నటేకూరు నుంచి బయలుదేరిన పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం హాల్టు వెల్దుర్తి తిక్కనరసింహస్వామి దేవాలయం చేరుకుంటున్నాం. రాత్రికి గుడుంపాడు దత్తాత్రేయ స్వామి ఆలయంలో చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర డిసెంబర్ 14న మేము డిసెంబర్ 12 తారీఖు ఇరుముడి ప్రధానోత్సవం జరుగుతుంది స్వామి. 14 తారీఖు అయ్యప్ప దర్శనం, 15వ తారీఖు తిరుగు ప్రయాణం జరుగుతుంది స్వామి. ఇందులో 45 రోజుల ఈ మహాపాదయాత్ర సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర స్వామి. నవీపేటలోని లింగంగుట్ట ఆలయం నుంచి కార్తీక మాస నదీ పాదయాత్రను రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ ప్రారంభించారు. నవీపేట మండల కేంద్రంలోని శ్రీ శనీశ్వర సహిత స్వయంభూ శివాలయము లింగంగుట్ట నుండి బాసర గోదావరి నదిలో కార్తీక మాస నది స్నాన పాదయాత్రను లింగంగుట్ట శివాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులతో కలిసి శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక రేణుక ఎల్లమ్మ, మార్కండేయ ఆలయాల్లో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల కమిటీ సభ్యులు మహారాజును ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ కార్తీక మాస నది స్నాన విశిష్టతను వివరించారు. పాదయాత్రతో బాసర చేరుకున్న అనంతరం మొదట నది స్నానం, అనంతరం అభిషేకాలు, గోదావరి మాతకు 108 మంది ముత్తైదవులతో హారతి కార్యక్రమం నిర్వహించి తదుపరి శ్రీ జ్ఞాన సరస్వతి మాత దర్శనం, భజన, హారతి కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం లోక కళ్యాణార్థం పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇట్టి పాదయాత్రలో పాల్గొని నది స్నానం ఆచరించిన భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలను శంకర భగవానుడు కల్పిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరే రమేష్, దేవేందర్, శేఖర్, జనార్దన్ మరియు భజన మండలి సభ్యులు, మహిళా మూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాలుగా అఖండంగా మనం గోదావరి నదీ స్నాన పాదయాత్ర కార్తీక మాసంలో చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం జపం చేసేవాళ్ళు కానీ, అనుష్ఠానం చేసేవాళ్ళు కానీ, లౌకిక విద్యలో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మామూలు స్నానం కంటే కూడా నదీ స్నానంలో మన పాదయాత్రతో కూడినటువంటి ఆ స్థితి ఉన్నతమైన స్థితి ఇస్తుందని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి
ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దాన్ని పాటించేటటువంటి క్రమంలో మనం ముందస్తుగా ఉంటూ అది నవిపేట చరిత్రలోనే ఇది ఎన్నోసారి దిగ్విజయంగా ముందుకెళ్ళేటువంటి స్థితిని కలుగుతూ ఉంటుంది. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలి, అందరికీ కూడా మంచి పంటలు మంచి పాడి అందరూ కూడా సుఖశాంతి సంతోషంతో ఉండాలని భక్తులందరికీ కూడా ఎక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా ఈశ్వరుడు సులభంగా అంది అనే సత్సంకల్పంతో కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ఈశ్వరుని కృపతో నిరంతరాయంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధితో ముందుకెళ్తూ 100 నుంచి మొదలై మనకు 1000 సంఖ్యతో పూర్తవుతుంది మనకు బాస నదికి వెళ్ళేసరికి. అది పెద్దల యొక్క అనుగ్రహం. కాబట్టి అందరూ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణ కోరికతో మాత్రమే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. అది లోక కార్యక్రమం కాబట్టి లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి ఈ రోజు మనం అనుకున్న దానికంటే కూడా అంగరంగ వైభవంగా ముందుకెళ్తూ అందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ సుఖము శాంతి సంతోషాలు భగవంతుడు ఏదైతే కావాలని భగవంతుడి దగ్గర కోరుకునే భక్తులు ఉన్నారో అందరికీ లేదు అనేది మల్ల సంస్కృతి అన్ని రకాలుగా ఇస్తున్నారు. కాబట్టి నలభై భక్తులు అందరూ కూడా దీన్ని ఆశ్రయించే వివిధ గ్రామాల చేసే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు. గ్రామంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహిస్తాం. మీడియా సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. ఆర్మూర్లో పెరిగిన కోతుల బెడద, కోతుల గుంపుతో భయాందోళనలో ఆర్మూర్ ప్రజలు. ఫతేపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న కళ్యాణ మహోత్సవం, విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.